Hi guys, this is Bhuneshwar Chakravarti. Please subscribe my channel Hayan Gardens. మనం ఈ రోజు మాచర్ల దగ్గర నుంచి వచ్చాము కండలకుంట. సో అన్న పేరు వెంకటేశ్వర రెడ్డి వేమారెడ్డి వెంకటరెడ్డి వేమారెడ్డి. సో ఈ 14 నెలలు జైన్ మొక్కలు మనకి అన్న పేరు పుల్లయ్య అన్నకు కూడా దానిమ్మ తోట ఉంది. ఎన్ని 3 ఏళ్ళ చెట్లు. ఇక్కడ ఏంటంటే ఒక మిత్ ఉంటుంది అనమాట, 2 ఏళ్ళు అయితేనే పంటకి వెళ్ళాలి అనేది. నేను మీ ఏరియాలో నేను బాగా వింటున్నాను అనమాట. అట్లనే లేదు, చెట్టు పెరిగితే 1 ఇయర్ కూడా పంటకి వెళ్ళచ్చు. సో మనం బాగా చెట్టును చూసుకునే దాని విధానాన్ని బట్టి ఉంటుంది అన్న. ఇంకోటి ఏంటంటే ఇవి 14 ఏళ్ళ చెట్లు, బాగున్నాయి చెట్లు కూడా నేను చూశాను. కొంచెం ఏంటంటే మన కటింగ్ ఎక్కువ వేసరికి, అంటే ఎక్కువ టచ్ చేసేసరికి బ్రాంచెస్ అంటే మామూలుగా సరిగా ప్రాపర్ కటింగ్ రాలేదు, అందుకే బాగా ఇగుర్లు ఎక్కువ డెవలప్ అయిపోతున్నాయి. సో ఈడంటే ఇంకా తక్కువగానే అటు సైడ్ పోతే కానీ గ్రోత్ ఎక్స్టెన్సివ్గా, అంటే మామూలు ఇష్టానుసారము పంగలు పోయినాయి, అంటే ప్రాపర్ కటింగ్ అవ్వలేదు. సో ఇంకా దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఇష్యూ ఏంటంటే వాటర్ సూట్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి. వాటర్ సూట్స్ ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. సో వాటర్ సూట్స్కి వీళ్ళంతా కవర్ చుడతాం, ఇవన్నీ ఏంటంటే అది ఇంకా చెమ్మ చేరి విల్ట్కి పాసిబిలిటీస్ పెరుగుతాయి అన్న వర్షాలు ఉన్నప్పుడు. సో దానికి కూడా కొంచెం గాలి అడిషన్ లేకుంటే ఇది చెదలు పడ్డం కానీ అవన్నీ పెరుగుతాయి. సో అవి కూడా తగ్గించుకోవాలి మనము. ఇంకా ఇవేంటంటే మామూలుగా ఈ బ్రాంచెస్ అనేది స్ప్లిట్లు అయినాయి. ఇదైతే పర్లేదు, గ్రోత్ ఇక్కడ బాగానే ఉంది. అటు పోయేసరికి అంత చాలా మరీ టూ మచ్ ఉంది, అది సరిగా ఎబ్బెట్టుగా కనపడుతుంది, చెట్టు అంత బ్లాక్గా కనపడట్లేదు. సో అక్కడక్కడగా ఏదైనా మామూలుగా అంత ఫంగల్ ఉంది ఆకుల మీద. సో దానికి ఏంటంటే అంత లైట్గా 2-3 స్ప్రేలు బోర్డుని స్ప్రే చేసుకోవాలి. అదే మాట చెప్పాను. ఇట్లా ఆకుల మీద అక్కడక్కడ ఇక్కడ ఇదిగోండి ఇవి కనపడుతున్నాయి. ఇది ఏంటంటే ఈ మధ్య ఇంతకుముందు లేదు వీళ్ళ దగ్గర ప్రాబ్లం. సో ఈ కటింగ్ వెనక ఏమైనా లేకపోతే ఏదైనా ఈ చెట్లు కటింగ్ చేసే వాళ్ళు కూడా ముఖ్యం అన్న, వాళ్ళని కొంత మనం ఎడ్యుకేట్ చేయాలి బాగా. డెటాల్లో అద్దుకోమని కానీ, తర్వాత కత్తులు కానీ కొత్త మన దగ్గర తెచ్చిపెట్టుకోండి. సో అట్లా మీ ఏరియాలో దొరకపోయినా అనంతపూర్ ఏరియాలో దొరుకుతాయి చూడండి. సో అవి కొన్ని మన సొంతం పెట్టుకోండి. మీకు ఎందుకంటే ఈ ఏరియాకి అక్కడ ఎందుకు దొరుకుతుంటే అక్కడ దానిమ్మ ఎక్కువ అయిపోయింది. సో రైతులంతా బాగా అవగాహన మీద ఉన్నారు. ఫర్టిలైజర్ షాప్ లో కాంపిటీషన్ ఎక్కువ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ నువ్వు 10 రూపాయలు తక్కువ ఇస్తా అంటే ఇంకో నేను 5 రూపాయలకి. చూడండి ఎందుకు కటింగ్ చేస్తారంటే, ఇప్పుడు ఒక కొమ్మ వచ్చే చోట 10 కొమ్మలు పగులుతుంది. అంటే ఈ కొమ్మ ఇక్కడ నిలబడిపోగానే పక్క నుంచి బ్రాంచెస్ వస్తాయి. ఈ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఇవేంటంటే మరీ ఎక్కువ పెరుగుతుంటే ఇట్లా చిన్నగా పించ్ చేస్తే చాలన్నమాట. ఇదంతా బాగా మళ్ళీ నీట్గా వస్తుంది. ఈ చెట్టు హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మనం ఇట్లా కొమ్మ ఎంత పెంచుకుంటుంటే వేస్ట్, ఆ కొమ్మల కాయ ఎంత నిలబడుతుంది, అది వెయిట్ ని తట్టుకుంటా లేదనేది ముఖ్యం. ఇట్లా ఇది తీసేస్తే ఇంకోటి ఏంటంటే బాగా వెయిట్ పట్టుకోవాలి మనకి చెట్టు. అంటే అది వెయిట్ పట్టుకోవాలంటే చెట్టు బాగుండాల, కొమ్మ లావుగాల, కింద బుడం లావుగాల, అంతే. ఇది అండి మామూలు. ఇంకా దాంతోపాటు ఇంకా మామూలుగా నేను చెప్పాను కదా ఇంతకుముందు అంతా నేను చూసిన దాంట్లో అన్నపూర్ణ బాగా పనిచేసింది మల్టీప్లెక్స్ ఉంది. దాంతోపాటు ఏరీస్ వాళ్ళది క్యాల్బోరాన్ ఉంటుంది, దాంట్లో కాల్షియం మెగ్నీషియం. ఇది చూడండి సంపు, ఇక్కడ మనం చూసిన తోటలో ఇది కంటిన్యూగా వీడియో. సో ఈ సంపు మామూలు ఈ కనపడితే నెటాఫిమ్మా, ఇది రేవలిస్తాయి. నెటాఫిమ్మాలు ఇస్తారు బాగా. ఇట్లా ఇది సేమ్ ఇట్లే ఉంటుంది వెంచర్ వాళ్ళది కూడా. ఓకే, ఇది సంపు 7 కిలోమీటర్స్ నుంచి రిజర్వాయర్ నుంచి వాటర్స్ ఇప్పుడు పడుతున్నాయి చూడండి. ఎన్ని అడుగులు ఉందండి ఇది లోపల? 25 అడుగులు ఉంది. సో ఎన్ని నీళ్ళు పడతాయి, ఎన్ని రోజులు ఉంటాయి మీకు ఒకవేళ ఆపేసుకొని కొట్టినా కూడా? ఓకే, అంటే మామూలు మోటార్ వాటర్ కూడా దీంట్లోకి పంప్ చేసుకొని దీని నుంచి ఎప్పుడైనా కూడా మీరు. సో ఓకే, ఇది చూడండి మామూలుగా ఎంత ఉంటుంది, ఒక హాఫ్ ఏకర్ ఉంటుందా, అంత లేదా? 20 సెంట్లు ఉంటుంది చూడండి. వాటర్ 20 అడుగులు మామూలుగా. ఇక్కడ కృష్ణా రివర్ నుంచి వస్తాయి, 7 కిలోమీటర్స్ నుంచి పైప్ లైన్ ఉందంట. బోర్ ఉన్నా కూడా ఈ వాటర్ వీళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే మంచి సత్వమైన వాటర్ కదా. ఓకే, ఇది బోర్ వాటర్. ఇక్కడ ఈ పైప్ లైన్ ఉంది కదా, అంటే ఇక్కడే ఆన్ చేయాలా, అక్కడ ఆన్ చేయాలా? సో వెళ్ళి ఎవరైనా స్టార్ట్. ఓకే, సో అక్కడ నుంచి ఓకే, ఈ పారుతూనే ఉంటాయి ఇప్పుడు వాటర్ కరెంట్ ఉన్నప్పుడల్లా. ఇదండి చూడండి ఎంత అసలు. ర్యాంప్ కూడా కట్టారు చూడండి మామూలుగా. అక్కడే మోటార్ ఉంటుంది ఇక్కడ పీక్కోవడానికి కూడా, కిందకి తీయడానికి ఈజీగా ఉంటుందండి. ఇది మామూలు వాటర్ శాండ్ ఫిల్టర్ కదా. అవునులేండి, ఈ వాటర్ వచ్చేది శాండ్ ఎక్కువ వస్తుంది. మాది బ్లాక్ సాయిల్, 60 అడుగుల్లో నీళ్ళు ఉంటాయి నాకు. సో 5 ఇంచులు ఉన్నాయి. కానీ మాకే 16 ఎకరాల వాటర్ ఒకటే సింగిల్ బోరు, అది కూడా సోలార్ పవర్ మీద ఆడుతుంది. మామూలు నా దాంట్లో పవరే ఉండదు, నా తోటలో పవర్ ఉండదండి. నేను మామూలుగా కొంచెం సోలార్ బాగా నాకు ఇష్టం. సో అది 5 హార్స్పవర్ సార్. 2 ఇంచులు ఈజీగా వస్తాయి సార్. పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ అయితే లోడ్ తక్కువ, అది కానీ బాగా కొడుతుంది సార్. నాది ఇంతకుముందు 160 అడుగులు దించినాము, 180 అడుగులు, 80, 90, 100. మా అంతా బ్లాక్ సాయిలే సార్, ఏముండదు. చీనా చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇది ఓకే.